గైస్, ఈరోజు మనము కొంత రోతకాలని రోస్ట్ చేయబోతున్నాం. అంతకన్నా ముందు మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భయ్యా, ఇంకా మనం టాపిక్లో అవుతాం. నేను జనాలు ఒకటి అడుగుతాం అనుకుంటున్నా. ఎవరైనా ఇలాంటి సినిమాలు మీ పేరెంట్స్తో కానీ ఎవరైనా మీ పిల్లలతో కానీ కలిసి చూడగలరా? అంటే నేను చెప్పేది ఏంటంటే, చెప్పు. ఇలాంటి పదాలు ఏంటి, లంజ కొడుకులు, గింజ కొడుకులు, అసలు ఈ డైరెక్టర్లు చెప్తుల్లా రాను ఎందుకు ఇలా తయారవుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఆ యాంగిల్లో నేను ఆలోచించలేదు. అసలు ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయడం వల్ల అసలు పిల్లల మీద అసలు అంటే యూత్ మీద ఎంత ప్రభావం పడుతుంది. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నేను ఇలాంటి సినిమాలు తీసే డైరెక్టర్లని ముక్కుసూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇలాంటి సినిమాలు మీ తల్లిదండ్రులతో కలిసి చూడగలరా? సరిపోయింది. మీ పిల్లలకి ఇలాంటి సినిమాలు చూపించి చెప్తలా ఇలాంటి ఇన్స్పిరేషన్గా తీసుకోమని మీరు చెప్పగలరా? చెప్పలేరు. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, నాకు ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి, ఏంది మాటలు? అసలు ఇలాంటి సినిమాల వల్ల సొసైటీకి ఏ ఒక్క యూస్ అయినా ఉందే? ఉంటే కామన్ బాక్స్లో ఎవరు ఆ మహానుభావులు మెన్షన్ చేయండి. ఇలాంటి చెత్త సినిమాలు తీసి యూత్ని కొట్టేదానికి అసలు ఇలాంటి సినిమాలు తీస్తున్నారని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కామన్ బాక్స్లో మెన్షన్ చేసి తగలేయండి. ఓకే, మనం ఈ పాయింట్లో డైరెక్టర్లని వదిలేతాం. మన యూత్ గురించి మాట్లాడుకున్నాం. ఈ నా కొడుకు యూత్ అనే బదులు చిల్లర నా కొడుకులు అనడము చెప్తారు చాలా బెటరు. చాలా బెటర్ కాదు, 100% చిల్లర నా కొడుకులే. థియేటర్లో చెప్తలా ఫ్యాన్ వార్స్, మా హీరో గొప్ప అంటే మా హీరోని గొప్ప అని చెప్పుకోవడం. అసలు ఈ డైరెక్టర్లు కూడా ఈ సినిమాలు తీసేదానికి అసలు కారణం మీరరా లంచ కొడకలారా. మీ వల్ల ఇట్లా చెత్త సినిమాలన్నీ తీస్తున్నారు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మేము చిన్నప్పుడైతే ఎంత మంచి సినిమాలు వచ్చాయని మందేంగా. ఇది తప్పు. ఏం యూత్, చిల్ల నా కొడుకులు. యూత్ కాదు, ఏం కాదు, అంతా చెప్తా మట గుడిసే నా కొడుకులు. ఓకే, మనం ఇప్పుడు యూత్ని వదిలేసి మళ్ళీ డైరెక్టర్ల దగ్గరికి వద్దాం. అసలు డైరెక్టర్లు ఇలాంటి సినిమాలు కానీ ఆ చేతి మీద పచ్చబొట్టు, ఆ లంజ కొడుకు అనే పదాలు అలాంటి యూజ్ చేసినప్పుడు వాళ్ళు కామన్ సెన్స్ని ఏడబెట్టుకుంటారని నాకు అర్థం కావట్లేదు. అసలు ఇలాంటి సినిమాల వల్ల మా తెలుగులో పొరువే తీస్తున్నారు. ఇలాంటి సినిమాలు తీసి నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? బాలీవుడ్ వాళ్ళ కన్నా మన వాళ్ళు ఇంకా దారుణం అయిపోతున్నారు. ఓకే, మనం ఇప్పుడు డైరెక్టర్ని వదిలేసి మళ్ళీ యూత్ గురించి మాట్లాడుకుందాం. అసలు యూత్కి ఏమైంది? వీళ్ళని యూత్ అనే బదులు చిల్లర నా కొడుకులు, సైకో నా కొడుకులు అనడం చాలా చాలా వరకు కరెక్ట్ గైస్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎందుకు అలా అంటున్నానంటే, ఇప్పుడు కాలము చిల్లర నా కొడుకులు ఎట్టున్నారంటే గైస్, సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ చేతి మీద ఇట్లా లంజ కొడుకులు అలాంటి పచ్చబొట్లు అలాంటివి ఏపించుకునే దాకా తయారవుతున్నారు. నేను నా కలర్ చూశాను గైస్, ఇట్లా నా కొడుకుల్ని. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లే ఇలాంటి వాళ్ళ గురించి. ఓకే, నేను ఎంత చెప్పినా ఇలాంటి జరగకుండా పోతాయా ఏంటి? అంటే ఇలాంటి ఫ్యాన్ వార్స్ చెప్తులా ఇలాంటి హీరోలను చూసి వాళ్ళు కూడా పచ్చబొట్లు వేయించుకోవడము. నేను అసలు నా పాయింట్ ఏంటంటే డైరెక్టర్స్కి ఒకటే చెప్తాం అనుకుంటున్నా. నేను సరదాకే నెత్తి బాగలు దింగినోడిని. ఇలాంటి సినిమాలు తీసినప్పుడు కాస్త కామన్ సెన్స్ ఉపయోగించి సినిమా తీయాలని నా రిక్వెస్ట్ గైస్. ఓకే, నేను ఈ వీడియోని ఇంతవరకు ఇంతకు మించి ల్యాక్ చేయను. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ వీడియో ఎవరి మీద వీడియో కావాలో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి గైస్. ఓకే, ఇలాంటి మంచి వీడియోతో నేను మళ్ళీ వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.